ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఆపోజిట్గా ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ చేతిలోనే అన్ని పార్టీలు ఉన్నాయి. ఇక్కడ మేజర్ పార్టీలుగా చెప్పుకునే వాళ్ళు టీడీపీ చేతిలో ఉన్నారు, చిన్న చితక పార్టీలు టీడీపీ చేతిలో ఉన్నారు. పూర్తిగా జగన్ గారు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ఇక జగన్ గారు ప్రజల పక్షాన్ని ఇప్పుడు పోరాడుతుంటే వీళ్ళు భరించలేకపోతా ఉన్నారు. 164 సీట్లు వచ్చి మేము పూర్తి స్థాయిలో అసలు ఇంత బలంగా తయారయ్యామని చెప్పి మేము మాటలు చెప్పుకుంటా ఉన్నాం. రోజు జగన్ గారు 11 సీట్లు వచ్చి నిరుత్సాహపడిపోయి ఇంట్లో కూర్చోకుండా ఇంకా జనాల్లో తిరుగుతున్నాడేంటి 5 అని చెప్పి అసలు భరించలేకపోతా ఉన్నారు. జగన్ గారు ఏదైనా మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు. జగన్ గారు ప్రజల్లోకి వస్తే విపరీతంగా జగన్ గారి దగ్గర క్రౌడ్ వస్తే అసలు ఈర్ష్యాద్వేషంతో అల్లాడిపోతూ ఉన్నారు. జగన్ గారు ఏ ధర్నా చేసినా, జగన్ గారు ఏ రైతు దగ్గరికి వెళ్ళినా కానీ పోలీసుల ద్వారా అడ్డం పెట్టి ఆపే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక జగన్ గారు మాట్లాడే ప్రతి మాట పైన ఆయన పైన లేనిపోయిన అబండాలు వేయటం, ఆయన పైన అబద్ధాలు చెప్పటం, దీనికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళు వార్తలు చూస్తే ఇంకా ఏ పార్టీ రాస్తా ఉన్నారో అర్థమవుతుంది. ఒక్కటైతే క్లారిటీ, వీటన్నీ చూశాక జగన్ గారి పరిపాలనతో వీళ్ళు ఆయనతో పోటీ పడలేరు. జగన్ గారి వ్యక్తిత్వంతో వీళ్ళు ఆయనతో పోటీ పడలేరు. జగన్ గారు ప్రజల మధ్యకు వస్తే ప్రజా ఉద్యమంలాగా ఉంటుంది కాబట్టి, ప్రజా సంఘర్షణలాగా ఉంటుంది కాబట్టి, పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి, వీళ్ళు చేస్తున్న ప్రతి తప్పు ఎత్తి చూపిస్తున్నాడు కాబట్టి ఇవన్నిటి ముందు వీళ్ళు నిలవలేకపోతున్నారు. వీటన్నిటిపై క్లారిటీ ఏంటంటే జగన్ గారిని వీళ్ళు టచ్ అసలు చేయలేరు. వీళ్ళు టచ్ చేయలేరు. నిన్న జువల్ తిన్న ఫిషింగ్ హార్బర్ దగ్గర వెళ్ళి జగన్ గారు అడిగిన ఏ ఒక్క క్వశ్చన్కి కూడా వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ జగన్ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడతారు, 2011లో శ్రీకాకుళం జిల్లాలో సోంపేటలో నీ ధనదాహంతో అక్కడ 3 బలయ్యారు పోలీసుల కాల్పులతోటి అని మాట్లాడతారు. అసలు 2011లో జగన్ గారు కాంగ్రెస్లో ఉన్నారా? 2010 ఎండింగ్లో కాంగ్రెస్కి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చారు. అసలు జగన్ గారు 2004 నుంచి 9 వరకు ఆయన ఏమన్నా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారా? అసలు నిజంగా చెప్పాలంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు 2 టర్ముల్లో మంత్రిగా ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఏదైతే 4 నుంచి 9, 9 నుంచి 14 వరకు ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, వాళ్ళ అన్నగారు మంత్రిగా ఉన్నారు. ఈయన 2011లో జగన్ గారి దందాహం అంట. అసలు ఆ సోంపేట ప్రాజెక్ట్ ఏదైతే థర్మల్ కోల్ ప్లాంట్ అనేది తీసుకుంది గవర్నమెంట్ డెసిషన్. ఆ తర్వాత జగన్ గారు 2011లో ఈ కాల్పుల ఘటనకు సంబంధించి అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారు. 2011లో వాళ్ళకు మద్దతుగా నిలిచి గట్టిగా మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తే ఈ భూములన్నీ ఏదైతే రెట్నిచ్చేస్తాం 5 అని చెప్పి జగన్ గారు బలంగా చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పవర్ ప్లాంట్ అయితే కట్టనివ్వని చెప్పి ఏదో వివిధ కంపెనీలు అక్కడ డెవలప్ చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. దీంతో మళ్ళీ తీవ్రంగా వాళ్ళు ఫైర్ అయ్యారు. మా భూములు మాకేంటి, మేము ఇక్కడ సాగు చేసుకుంటాం ఇదే చెప్పి మత్స్యకారులు. దీంతో వాళ్ళు అక్కడ తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రద్దు చేశారు. ఇవన్నీ మళ్ళీ జగన్ గారి పైన నిందేయటం ఎందుకు? అబద్ధాలు వీళ్ళు చెప్పేది, ఆరోపణలు లేనిపోని ఒక బట్ట కాల్చి ముఖానేసే ప్రయత్నాలు. వీటికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈనాడు చూడడం పచ్చిగా గొడ్డలిప్పేసింది. జగన్ గారు నిన్న జువల్దిన్లో అక్కడ పరామర్శిస్తే ఆ పర్యటనలో వీళ్ళు రాసిన ఆర్టికల్ ఎంత, అసలు జగన్ గారి ఫోటోనే లేదు. కానీ జగన్ గారిని తిడితే చూడండి ఎంత పెద్ద రాశాడు. జగన్ గారు అన్న మాటలేమో 4 లైన్లు, జగన్ గారిని తిట్టడానికి ఏమో ఫ్రంట్ పేజీ యాడ్, ఫ్రంట్ పేజీ. పోనీ జగన్ గారిది ఏమన్నా 2వ పేజీలో ఏమైనా వార్త రాస్తాడు అనుకుంటే 2వది కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారి వ్యాఖ్యలతో నింపేశారు. జగన్ గారి వార్త వచ్చేసరికి 8వ పేజీలో ఇక్కడ వేశారు. జగన్ గారు అడిగిన దానికి సమాధానంగా ఈయన ఆర్టికల్ కింద వేసుంటే పోయిద్ది. కానీ జగన్ గారు అడిగిన దానికి సమాధానం కంటే ఆనం రామనారాయణ రెడ్డి గారు తిట్టిన దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈనాడు. ఇది వాళ్ళ పేపరు, వాళ్ళ విధానం, వాళ్ళ దుస్థితి. అంటే జగన్ గారిని వాళ్ళు టచ్ చేయలేరని ఫిక్స్ అయిపోయారు. ఈనాడు వార్త చూసాక ఎవరికైనా అదే అర్థమైంది, ఏంటంటే వీళ్ళు నిజంగా ప్రజాబలంతోనే గెలిచారా అన్నట్టుగా అర్థమైపోయింది పరిస్థితి. రామనారాయణ రెడ్డి గారు మాట్లాడతారు, అసలు చంద్రబాబు నాయుడు అంత స్థాయి అంటారు. ఎవరు స్థాయి ఏంటో ప్రజలందరూ నిర్ణయిస్తారు, ఎవరు స్థాయి ఏంటని. మీరు 4-5 పార్టీలు 10 మందిని కలుపుకొని గెలవడం అవన్నీ గెలిచారు అనుకో, ఈసారి ఒకరైనా వచ్చి మేము గెలుస్తాం చూడండి. 2019లో అలా 51% సీట్లు, 50% ఓట్లు వచ్చినాయి. జగన్ గారు అడిగిన దానికి మాత్రం రామనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పలా. ఆ ఎంపీ సోదరులు కాల్ డేటా గురించి ఎందుకు విచారణ చేయట్లా? ఆ కాల్ డేటాలో ఉన్న వాళ్ళని ఎంతమంది అరెస్ట్ చేశారు? లోకేష్ గారి పర్యటన తర్వాత మత్స్యకారులు బోట్లు ఎందుకు కనిపించకుండా పోయినాయి? కష్టపడి తమిళ జాలర్లను పట్టుకొని అప్పచెప్తే వాళ్ళని విడిచిపెట్టింది ఎవరు?
వీటన్ని జగన్ గారు నిన్న క్వశ్చన్లు అడిగారు, జువ్వలు తిన్న వేదికగా మత్స్యకారులు మద్దతుగా. దీనికి మాత్రం ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎక్కడ కూడా క్లారిటీ అనేది ఇవ్వాలి. కేవలం జగన్ గారిని తిట్టడం, జగన్ గారు మీ స్థాయి అంతా, జగన్ గారి మీద ఆరోపణలు చేయటం, సోంపేట అయ్యిందని. ఆ సోంపేట అనేది అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు జగన్ గారు అప్పుడప్పుడు యాక్టివ్ అవుతున్నారు పాలిటిక్స్కి. అసలు ఆ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ది. దానికి వ్యతిరేకంగా మళ్ళీ జగన్ గారు పోరాడారు. ప్రాజెక్టుకి వ్యతిరేకంగా జగన్ గారు 2011లో అక్కడికి వెళ్ళి పోరాడారు. వీటన్నిటిని ఒక ఎత్తు బేరీ చేసుకుంటే వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ అదే అబద్ధాలు, అదే వితండవాదాలు.